నెల్లూరు జిల్లాలో వైసీపీకి భారీ షాక్ తగిలింది. పెద్ద సంఖ్యలో వైసీపీ నాయకులు టీడీపీలో చేరబోతున్నారు. నెల్లూరు విపిఆర్ కన్వెన్షన్లో టీడీపీ భారీ సమావేశం నిర్వహిస్తోంది. ఈ సమావేశంలో చంద్రబాబు సమక్షంలో ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, పలువురు వైసీపీ నేతలు, స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు టీడీపీలో చేరనున్నారు. దయచేసి ఎవరు బాటిల్స్ విసిరేకండి, మీరు కూర్చోవాలి. దయచేసి గ్యాలరీ ఉన్న వాళ్ళు కూర్చోవాలి. దయచేసి ఎన్ని ఒకరు కూర్చోండి, దయచేసి స్టేజ్ మీద కూర్చోండి దయచేసి. నెల్లూరు జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు పెద్దలు గౌరవనీయులు అబ్దుల్ అజీజ్ గారిని ఈ సభను ఉద్దేశించి ప్రసంగించవలసిందిగా సాధారణంగా ఆహ్వానిస్తా ఉన్నాం. అజీజ్ గారు. అందరికీ నమస్కారం. ఈరోజు మన జాతీయ అధ్యక్షులు గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి ఎవరైతే ఇంకా కొద్ది రోజుల్లో ఈ నవ్య ఆంధ్రప్రదేశ్ కి మరోసారి ముఖ్యమంత్రి అవుతున్న నారా చంద్రబాబు నాయుడు గారికి స్వాగతిస్తున్నాం. అలాగనే ఈరోజు రాజకీయాల్లోనే ఒక ప్రత్యేకత, ఒక మంచి మనిషి, ప్రజా మనిషి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి ఈ యొక్క తెలుగుదేశం పార్టీలోకి హృదయపూర్వకంగా ఆహ్వానిస్తూ, మరి ఆయనతో పార్టీ చేరుతున్న ప్రతి నాయకులకి, అలాగనే తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తా ఉన్నా. ఈరోజు మనందరం అర్థం చేసుకోవాలి ఎందుకు ఇంత. పిఎన్ఆర్ కన్వెన్షన్ హాల్లో టీడీపీలోకి భారీగా చేరికలు జరుగుతున్నాయి. సో కన్వెన్షన్లో భారీ సమావేశం అయితే టీడీపీ నిర్వహిస్తోంది. ఇందులోకే చేరికలు అయితే జరుగుతున్నాయి. దీనికి సంబంధించి మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ మహేష్ అందిస్తారు. మహేష్. శ్రీనివాస్, నెల్లూరులో టీడీపీ అధినేత చంద్రబాబు చేరుకున్నారు. మొత్తం మీద చూస్తే కొన్ని వేల మంది వైసీపీ నేతలు, అలా మొత్తం మీద స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు, ఎంపీటీసీలు, జడ్పీటీసీలు, సర్పంచ్లు, వార్డు మెంబర్లు, కౌన్సిలర్లు, కార్పొరేటర్లు, ఇలా అందరూ కూడా స్థానిక సంస్థలు సంబంధించిన ప్రజాప్రతినిధులు అందరూ కూడా పెద్ద సంఖ్యలో వేలాదిగా ఇక్కడికి తరలి వచ్చి వాళ్ళంతా కూడా టీడీపీలో చేరుతున్నారు. మొదటిగా చంద్రబాబు విపిఆర్ దంపతులకి, అలాగే డిప్యూటీ మేయర్ రూప్ కుమార్ కి టీడీపీ కండువాలు కప్పి సాధారణంగా పార్టీలోకి ఆహ్వానించారు. ఇక్కడంతా కూడా ఒక కోలాహలంగా, ఒక పండుగ వాతావరణం నెలకొంది. మొత్తం మీద వైసీపీ పైన ఇప్పటి వరకు కూడా ప్రజల్లోనే వ్యతిరేకత అనుకున్నారు. కానీ బట్ ఈ రోజు చూస్తే పార్టీలో కూడా, పార్టీ శ్రేణుల్లో కూడా ఇంతగా వ్యతిరేకత ఉందా అని అనిపించేలాగా పెద్ద ఎత్తున నేతలు, ప్రజాప్రతినిధులు అందరూ కూడా తరలి రావడం జరిగింది. చంద్రబాబు కొద్దిసేపటి కిందట ఇక్కడ చేరుకున్నారు. ఆయనకి టీడీపీ నేతలందరూ కూడా సాధారణంగా ఆహ్వానించడం జరిగింది. మొత్తం మీద ఈ పరిణామం చూస్తే ఒక సునామీ, రాజకీయ సునామీ అని చెప్పి విశ్లేషకులు చెప్పుకొస్తూ ఉన్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా ఒకే రోజు ఇంతమంది, దాదాపు విపిఆర్ కన్వెన్షన్ సెంటర్ లో 7,000 కుర్చీలు వేస్తే ఆ కుర్చీలు కూడా సరిపోయినటువంటి పరిస్థితి ఉంది. చాలా మంది ఆ కన్వెన్షన్ సెంటర్ లోపలికి రాలేక రోడ్లపై నిలబడిపోయారు నేతలు, మా స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు. మొత్తం మీద ఇక్కడ చూస్తే నెల్లూరు మొత్తం కూడా ఒక పసుపు మయంగా మారింది. ఎక్కడ చూసినా కూడా టీడీపీకి, చంద్రబాబు నాయుడుకి, లోకేష్ కి జిందాబాదులు కొడుతూ ఉన్నారు. ఒక్కసారిగా వైసీపీ మొత్తం కూడా ఖాళీ అయిపోయినటువంటి పరిస్థితి. గతంలో 82 ప్రభంజనం కంటే కూడా, రామారావు ప్రభంజనం కంటే కూడా చాలా ఎక్కువగా ఈ రోజు ఈ ప్రభంజనం ఉందని చెప్పి
టీడీపీ శ్రేణులు చెప్పుకొస్తున్నారు. వైసీపీ పరిస్థితి అయితే రోజు రోజుకి కూడా చాలా కష్టంగా గడ్డుకాలంగా తయారైంది. వైసీపీ ఒకప్పుడు ఈ నెల్లూరు జిల్లాని, ఉమ్మడి నెల్లూరు జిల్లా తమకి కంచుకోటగా చెప్పుకుంటూ ఉండేది. 10కి 10 నియోజకవర్గాలు, 2 ఎంపీ స్థలాలు, నెల్లూరు తిరుపతి 2 అన్ని కూడా మేమే కైసం చేసుకున్నాం, మాకు ఇక తిరుగులేదని చెప్పి గతంలో వైసీపీ చెప్పడం జరిగింది. కానీ ప్రస్తుతం చూస్తుంటే పరిస్థితులన్నీ కూడా తారుమారైపోతున్నాయి. ఎక్కడెక్కడి నుంచో ఉమ్మడి నెల్లూరు జిల్లాలోని పలు ప్రాంతాల నుంచి, మారుమూల కుగ్రామాల నుంచి సైతం పెద్ద సంఖ్యలో నేతలు, వైసీపీ నేతలు, అలాగే స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు ఇక్కడ చేరుకునే వాళ్ళంతా కూడా టీడీపీలో చేరుతూ ఉన్నారు. శ్రీనివాస్. రైట్ మహేష్, థ్యాంక్ యూ.